ఐటమ్ చూసుకుంటే కనుక ఇంకిన పాతాల గంగ ఎండిన రైతన్న గుండె 3 జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి. ఒక్క నెలలో 1.22 మీటర్ల లోతుకు నీళ్లు, వేగంగా పడిపోతున్న భూగర్భ జల మట్టాలు, వేసవి రాకముందే భయానక పరిస్థితులు. చెరువుల్లో నీటిని నింపని రాష్ట్ర సర్కార్. నిరుటితో పోల్చితే ఫిబ్రవరిలో భారీ తగ్గుదల. కృష్ణా బేసిన్ పరిధిలో ఆందోళనకర స్థాయికి. గోదావరి బేసిన్ లోనూ ప్రమాద గంటికలు. రాబోయే రోజుల్లో మరింత లోతుకు నీరు. ప్రశ్నార్థకంగా 30 లక్షల బోరుబావుల సాగు. పంటల రక్షణకు అన్నదాతల ఆపసోపాలు. మళ్లీ బోరుబావుల తవ్వకానికి పరుగులు. లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా దక్కని ఫలితం. అప్పుల పాలవుతున్నామని రైతుల గగ్గోలు. సో ఇప్పటికే అంటే వేసవి కాలం మొదలవబోతుంది. ఇప్పటికే నీళ్లు అడుగంటిపోయాయి. దీని వల్ల అంటే పంట పొలాలు పెట్టిన రైతన్నలకైతే కనుక నీరు అందక ఆ పంట పొలాలకి పంటలు కూడా ఎండిపోతున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. 3 జిల్లాల్లో అయితే కనుక రైతన్నలు కలెక్టరేట్లని ముట్టడించారు అని చెప్పి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒక్క నెలలోనే 1.22 కిలోమీటర్ల లోతుకు నీళ్లు వెళ్లిపోయాయి. అంటే భూగర్భ జలాలు చాలా వేగంగా పడిపోతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. వేసవి రాకముందే అంటే వేసవి ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం, ఇప్పుడే ఇంతటి భయానక పరిస్థితులు ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చెరువుల్లో నీటిని నింపట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే కనుక కొంతమంది రైతన్నలు మళ్ళీ అంటే ఆ పంటని కాపాడుకోవడానికి బోర్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బోర్లు వేసినా కూడా నీళ్లు పడట్లేదు. దానివల్ల అప్పుల పాలైపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా చూసుకున్నాం మనము, నిన్న న్యూస్ పేపర్ లో 4 బోర్లు వేస్తే కనుక ఒక్క చుక్క నీరు కూడా పడలేదు అని చెప్పేసి ఇచ్చారు. దానివల్ల ఏమైంది, అప్పులు తీసుకొచ్చి బోర్లు వేయిస్తున్నారు పంటని కాపాడుకోవడానికి. నీళ్లు కావాలి కాబట్టి ఆ బోర్లలో నీళ్లు పడితే సరే, అప్పు చేసినా కూడా నీళ్లు పడ్డాయి అన్న సంతోషం అన్నా ఉండేది. కానీ 4 బోర్లు వేసినా కూడా ఒక్క బోర్లో కూడా నీళ్లు పల్ల. దానికి తోడు ఏదైతే అప్పు చేశారో లక్షల రూపాయలు, ఆ లక్షల రూపాయలు అప్పు మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఇదే ఇచ్చారు. అంటే బోరుబావుల తవ్వకానికి అయితే కనుక రైతులు పరుగులు తీస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా కూడా నీళ్లు పడట్లేదు. దీనితో అప్పుల పాలవుతున్నారు రైతన్నలు అని చెప్తున్నారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వమే అంటే ఈ ఏదైతే సాగు భూములు ఉన్నాయో పంట మధ్యలో ఉందో వీటికి నీరు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మరి అది ఎలా అందిస్తారు ఏంటి అన్నది మీరు సమీక్ష సమావేశాలు జరిపి పంటలు ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది.